హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీకు ఒక మ్యాథ్స్ ట్రిక్ చెప్పబోతున్నాను. మనకి ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో √3 అండర్ √3 అండర్ √3 ఇన్ఫినిటీ సాల్వ్ చేయమని ఇచ్చినప్పుడు మనం సింపుల్గా దీని ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు అంటే 3గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేస్తాము? 3 అని ఎందుకు వస్తుంది, రాంగ్ అయ్యి ఉండొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. మీకు వెరిఫికేషన్ చెప్తాను. ఇది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దీన్ని మనం సింపుల్గా రూట్లో వాల్యూస్ సేమ్ ఇచ్చి ఇలా ఇన్ఫినిటీ అని ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఆన్సర్ రూట్లో ఉన్నది మాత్రమే తీసుకోవచ్చు. దీన్ని ఎలా అంటే వెరిఫికేషన్ చేసుకుందాం. లెట్ అస్ అజ్యూమ్, జస్ట్ అజ్యూమ్ చేసుకుందాం. ఏదైతే మనకి ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ మొత్తాన్ని మనం ఎక్స్గా కన్సిడర్ చేద్దాం. అంటే √3 అండర్ √3 అండర్ √3 ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఎక్స్గా కన్సిడర్ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసుకోవాలి. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసుకోవాలి మనం. అప్పుడు ఏమొస్తుంది అంటే √3 అండర్ √3 ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఎక్స్. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ అంటే స్క్వేరింగ్ చేసుకోవాలి. అప్పుడు స్క్వేరింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సల్ అయిపోతుంది. అంటే √3 అండర్ √3 ఇది అనేది మిగులుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. అప్పుడు మనం ఏమనుకున్నాం, అజ్యూమ్ చేసుకున్నాం ఈ ఈక్వేషన్ ఈక్వల్ టు ఏంటిది, ఎక్స్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ 3 ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది కదా, అంటే ఈ ఈక్వేషన్ని మనం ఎక్స్గా కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఎక్స్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అప్పుడు మనకు 3 × x ఏమవుతుంది, 3x అయిపోతుంది. ఈ ఎక్స్ స్క్వేర్ని ఈక్వేషన్కి ఇటు తీసుకొచ్చుకోవచ్చు కదా. అప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ని ఇటు తీసుకొస్తే -x² అవుతుంది. ఎందుకు, ఇటు ప్లస్ ఉంది కాబట్టి ఇటు తీసుకెళ్తే అప్పుడు x² అవుతుంది, -x² అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ మొత్తాన్ని మనం ఈక్వేషన్గా కన్సిడర్ చేసుకోవాలంటే ఇటున్న x² ఇటు సైడ్ తీసుకెళ్ళాలి. x² ప్లస్ x²ని ఇటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, -x² అవుతుంది. అంటే 3x - x² = 0 కదా. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఎక్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి మనం కామన్గా ఎక్స్గా తీసుకొని నెక్స్ట్ అప్పుడు ఇక్కడ సేమ్ ఈక్వేషన్ రావాలి మనం కామన్ తీసుకున్నప్పుడు. అప్పుడు 3 × x చేస్తే 3x కదా, అంటే ఎక్స్ కామన్ తీసుకొని 3 ఇక్కడ తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడ x² ఉంది అంటే 2x ఉన్నాయి ఇక్కడ, అంటే x ఒకటి తీసుకుంటాం. ఇక్కడ x అంటే x × x² మనం ఎప్పుడు కానీ కామన్ తీసుకున్నప్పుడు ఒక నెంబర్ని అది మళ్ళీ సేమ్ ఈక్వేషన్ లాగా రావాలి. అంటే ఇప్పుడు మనకు సేమ్ వస్తుంది కాబట్టి తీసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్ రేడియస్ అనేది ఎప్పుడు x = 0 ఉండొద్దు, ≠ 0. అంటే ఇక్కడ మనకు 3 - x ఉంది కదా, అప్పుడు దీన్ని తీసుకుంటే 3 - x = 0. అప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఈక్వేషన్ కావాలంటే ఇటు తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఈ ఎక్స్ని ఇటు పంపించినామనుకే 3 = x. ఇక్కడ -x ఉంది కాబట్టి ఇటు వెళ్తే +x అయింది. అంటే x = ఎంత, 3 ఆన్సర్. అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 3నే వచ్చింది. ఎప్పుడైతే మనకు రూట్లో సేమ్ నెంబర్స్ అనేది ఇచ్చాడో అదే మనకు ఆన్సర్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనము టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా దీన్ని తీసుకోవచ్చు, ఆన్సర్ని రూట్లో ఉన్నదాన్ని మాత్రమే తీసుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పింది ఏంటి, √3 చెప్పాను. అంటే √3 వచ్చినప్పుడు మాత్రమే సేమ్ నెంబర్ తీసుకోవాలా, వేరే నెంబర్స్ వస్తే తీసుకోవద్దా అనే ఆలోచన అవసరం లేదు. ఎప్పుడైతే మనకు రూట్ ఇచ్చి ఇన్ఫినిటీ ఇచ్చిండో అంటే సేమ్ నెంబరింగ్స్ రూట్లో ఉన్నాయనుకోండి, కళ్ళు మూసుకొని మనం ఆన్సర్ రూట్లో ఏముందో అది మాత్రమే తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇది కూడా వెరిఫై చేసి చూస్తాను, చూడండి. వెరిఫికేషన్ ఏంటి, అజ్యూమ్. మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, దీన్ని మొత్తం ఈ ఈక్వేషన్ని మొత్తం ఎక్స్గా కన్సిడర్ చేసుకున్నాం. ఎక్స్గా కన్సిడర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్. ఈక్వేషన్ ఇటు సైడు అటు సైడు రెండు సైడ్లు స్క్వేరింగ్ చేసుకోవాలి. స్క్వేరింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, రూట్ అనేది స్క్వేర్ తోటి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, 7 × √7 అండర్ √7 అండర్ √7 ఇన్ఫినిటీ ఉన్నది కాబట్టి మనం ఎన్ని 7s అయినా పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ √7 అండర్ √7 అండర్ √7 = మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఎక్స్గా కన్సిడర్ చేసుకున్నాం కదా, కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఎక్స్గా కన్సిడర్ చేస్తాం. అంటే 7 × x = x². మనకి ఈక్వేషన్ రావాలంటే ఏంటి, ఈక్వల్ సైడ్ అంటే = అటు ఉన్నదాన్ని ఇటు తీసుకొచ్చుకోవాలి. అంటే అప్పుడు ఏమైంది, 7x
ఎక్స్ స్క్వేర్ ఇటు ఉంది కాబట్టి ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, అంటే ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, అంటే రెండు కామన్ తీసుకోవచ్చు కదా. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం కామన్ తీసుకున్నప్పుడు ఏ రెండు నెంబర్లైనా కూడా మళ్ళీ మనం దాన్ని మల్టిప్లికేషన్ అంటే ఈక్వేషన్ చేసినప్పుడు సేమ్ ఈక్వేషన్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎక్స్ ఇంటూ 7 మైనస్ ఎక్స్, ఇప్పుడు చూడండి ఎక్స్ ఇంటూ 7 7x వచ్చేస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, అంటే సేమ్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు కరెక్ట్. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి ఎప్పుడు, రేడియస్ అనేది ఎప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 కాదు, కాబట్టి ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి ఏమున్నది కామన్గా తీసింది 7 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0, అంటే 7 మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి ఇటు సైడ్ తీసుకెళ్ళినాం కాబట్టి ప్లస్ ఎక్స్ అయిపోయింది, అంటే ఎక్స్ ఈక్వల్ టు 7. ఇప్పుడు చూడండి సేమ్ మనకు అండర్ రూట్లో ఉన్న నెంబరే 7, ఆ 7 ఆన్సర్. కాబట్టి మీకు ఎప్పుడైనా కానీ అండర్ రూట్ ఇచ్చి ఇన్ఫినిటీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంటే మాత్రమే ఇక్కడ సేమ్ నెంబర్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.